యూపీపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి ఆ పైన ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యి ఆ పైన డెహ్రాడూన్లో శిక్షణ పొంది ఐఏఎస్ ఐపీఎస్ పొంది ఆ పైన జనంలోకి వచ్చేటటువంటి వాళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి విధులు నిర్వర్తించడం కోసం పనిచేస్తారు. ఐఏఎస్లు ఐపీఎస్లు సుదీర్ఘకాలం పాటు అదే చేసేవాళ్ళు. కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్కి వాళ్ళే నిజమైనటువంటి రక్షకులు. కానీ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అనేటటువంటిది అక్కర్లేదు, పొలిటికల్ గవర్నెన్స్ అని చంద్రబాబు గారు, అంతకుముందు మేం చెప్పినట్టే నడవాలన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చేసుకొచ్చినటువంటి ప్రయత్నంతో రాష్ట్రంలో ఏమైపోయింది, ఐఏఎస్లు ఐపీఎస్లు అధికార పక్షపు తాబేదారులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దాని పర్యవసానం ఇప్పుడు ఏమనుభవిస్తున్నారు, అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అనుభవించారు, ఆయన మీద ఏసీబీ కేసులు ఇవన్నీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఎత్తేసింది ఆయన మీద కేసులు, ఆయన మీద యాక్షన్, ఆయన జీతం అవన్నీ బాకాయిలు అవన్నీ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇవాళ సస్పెండ్ అయినటువంటి వాళ్ళు, ఇవాళ కేసులు పెట్టించుకున్న వాళ్ళు, రేపు జగన్ వస్తే వాళ్ళ కేసులను రద్దు అవుతుంది, వాళ్ళందరికీ డబ్బు ఇచ్చేస్తారు వాళ్ళందరూ. కానీ వీళ్ళ ఇన్ని రోజుల ఉద్యోగపు పనిని వినియోగించుకోవాల్సిన రాష్ట్ర ప్రజలు వినియోగించుకోలేకపోతారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఇక అధికార పక్షానికి తాబేదారులుగానే పనిచేయాలి, ప్రతిపక్షాల వాళ్ళని వేధించాలి. ఇదే కోణంలోకి తయారైపోతుంది. రాష్ట్రాన్ని మనం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ నుంచి రాజకీయ వ్యవస్థ వైపుకి తీసుకొచ్చి భవిష్యత్తు చరిత్ర చండాలపు స్థితికి తీసుకెళ్ళాం.